మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, కష్టాల్లో ఉన్న రైతులు జనం కోసం రెగ్యులర్గా క్షేత్రస్థాయికి వస్తూ ఉన్నారు. వాళ్ళను పరామర్శించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పంట నష్టపోయినటువంటి రైతులను కృష్ణా జిల్లాలో పరామర్శించారు. జగన్ గారు తన హయాంలో ఎట్లుండేది, వీళ్ళ హయాంలో ఎట్లుంది, యూరియా కష్టాలేంటి, ఉచిత పంటల బీమా ఎత్తేసారు, రైతులకు ఇన్సూరెన్స్ రావట్లే, గిట్టుబాటు ధర లేదు, పంటలు కొనట్లేదు, రకరకాల రైతులతో మాట్లాడుతూ కొన్ని ఆధారాలు చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. దానికి ప్రభుత్వం వైపు నుంచి చాలామంది కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక కౌంటర్. వీళ్ళ కౌంటర్ ఏంటి? నువ్వేం మాట్లాడినా అసెంబ్లీకి రా, అసెంబ్లీలోకి వచ్చి చర్చించుకుందాం, తేల్చుకుందాం. ఈ సమస్యల గురించి ప్రస్తావిస్తే అసెంబ్లీకి వెళ్ళి తేల్చుకుందాం, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మీద జగన్ గారు విమర్శిస్తే నువ్వు అసెంబ్లీకి రా, తేల్చుకుందాం, అసెంబ్లీలో మాట్లాడుకుందాం రా. ఆరోగ్యశ్రీ మీద మాట్లాడితే నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో తేల్చుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడితే నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో తేల్చుకుందాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా బయట ఏం మాట్లాడినా జనాలు ఆ మాటలు నమ్మకూడదు, నమ్మకండి అని చెబుతున్నారు. సరే, అసెంబ్లీకి రాలేదు, బయట నుంచే విమర్శలు చేశారు. అప్పుడు డెఫినెట్లీ కనుక సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఖచ్చితంగా ఉంటుంది. జగన్ అసెంబ్లీ బయట మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆ మాటలు నమ్మకండి అంటే ఇది ఎంతవరకు అర్థవంతమైనది, ఇది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది జనమే అర్థం చేసుకోవాలి. ఇది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది డౌట్ ఎందుకు, జనమే అర్థం చేసుకోవాలి. అవును, ఏం మాట్లాడినా అసెంబ్లీలోనే మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఆయన బయట మాట్లాడితే ప్రభుత్వం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం కన్స్ట్రక్టివ్గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రజలు కూడా భావిస్తే మంచిది, అట్లే కానివ్వండి.